స్వగ్రామం నారావారిపల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపనలు చేశారు. 3 కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. 2 కోట్ల రూపాయలతో రంగంపేటలో రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అలాగే 1 కోటి రూపాయలతో రంగంపేట జెడ్పీ ఉన్నత పాఠశాల అభివృద్ధికి సీఎం శంకుస్థాపన చేశారు. డ్రిప్ ఇరిగేషన్ పరికరాల పంపిణీని ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల్లో ఐక్యూ మెరుగుదలకు కేర్ అండ్ గ్రో సంస్థతో ఒప్పందాన్ని అధికారులు సీఎం సమక్షంలో కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కు సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. నారావారిపల్లె పరిధిలోని 8 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. మహిళా సంఘాలకు చౌక నాణ్యమైన నిత్యావసరాల చేరవేతకు ఈజీ మార్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈజీ మార్ట్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకున్న మహిళా సంఘాలకు నిత్యావసరాలు చేరవేస్తారు. అనంతరం నారావారిపల్లెకు చెందిన పలువురు మహిళలకు సీఎం చంద్రబాబు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేశారు. నారావారిపల్లె పరిధిలోని ప్రతి ఎకరంలో డ్రిప్ ఇరిగేషన్ అమలయ్యేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. సోలార్ రూఫ్ టాప్ విధానం మెరుగ్గా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. ఓకే, రేపటి నుంచి స్టార్ట్ చేయండి అమ్మాయి. ఫామ్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ప్రజెంట్గా వచ్చేసి 200 మందిని తీసుకొని మనం